మీరు అది చెప్పండి. హైడ్రా తోటంట మేము అన్ని ఇల్లు కూలగొట్టినామంట. జూబ్లీస్ ఎన్ని ఇల్లు కూలగొట్టినామో లెక్క చెప్పాలి రాకేష్ గారు. ఎన్ని ఇల్లు కూలగొట్టినామో ఏం చేసామో నువ్వు లెక్క చెప్పాలి. పార్షాలిటీ చూపించారంట కదా హైడ్రా దగ్గర. ఏమండి పార్షాలిటీ చూపించారంట కదా, కొందరికి కూల్చలేదు, కొందరికి మాత్రమే కూల్చారు. నేను ఇట్లా వీళ్ళు మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అసలు మొదలు పెట్టిందే పెద్దోళ్ళది కూలగొట్టడం తోటి. ఎన్కన్వెన్షన్ పేద అయినదా బాగా ఉన్నాయినదా? ఎన్కన్వెన్షన్ ఎవరిదండి మీకు తెలుసు, నాకు తెలుసు. తర్వాత పల్లం రాజు గారు అని అంటే మా సిడబ్ల్యూసీ మెంబర్, ఢిల్లీలో పెద్ద నాయకుడు ఆయన. అట్లాంటి నాయకుడిది కూడా ఎట్టి పరిస్థితులు వదిలేదని చెప్పి సొంత పార్టీ ఉన్నత స్థాయిలో ఉంటున్నటువంటి నేతల్ని కూడా వదిలిపెట్టకుండా కూల్చినము. హైడ్రా కమిషనర్ గారు దీని మీద పదే మీడియాలో అడ్రస్ కూడా చేసిండు. పలానా ఎందుకు కూల్చాలంటే పలానా కోర్టు కాపీ ఆర్డర్ తెచ్చుకుండ్రు, దాని మీద మేము కొట్లాడుతున్నాము, అది వెకేట్ చేయాలని చెప్పి కొట్లాడుతున్నాము. అది కొట్లాడినాక మనం కూలగొట్టాలి. కోర్టు ఆగమని అన్న తర్వాత సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. బీజేపీ ఒప్పుకుంది, సార్ మేడం కి చూపిద్దాం. హైడ్రా గురించి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. హైడ్రాకి సంబంధించి ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లో ప్రతి వాళ్ళది కూలగొట్టకపోవచ్చు, కానీ దానివల్ల రియల్ ఎస్టేట్ అన్నది ఆగిపోయింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ వాళ్ళు అని అనేవాళ్ళు, కానీ రియల్ ఎస్టేట్ లో ఎంప్లాయ్మెంట్ చాలా జనరేట్ అయింది. అది స్లో కావడం వల్ల నాట్ ఓన్లీ బిల్డర్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఇంతకుముందు ఈ కల్చర్ లేదు ఇన్వెస్ట్ చేసేది. ఫ్లాట్లు ఇది రాష్ట్రం అంతా కూడా స్లో డౌన్ అయింది. సరే దానికి ఎన్నికలు 2 సార్లు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా తగ్గుతుంది. సో దానితో మిడిల్ క్లాస్ కాంగ్రెస్ పార్టీకి దూరం కదా సార్. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఓటర్లు కూడా ఉన్నారు. వెంగళరావు నగర్ హైడ్రా అనే పర్సెప్షన్ చాలా మంది మీరు అంగీకరించకున్నా దీని మిడిల్ క్లాస్ హైడ్రా ఇప్పుడు ఏ కారణంతో రియల్ ఎస్టేట్ ధరలు తగ్గినా హైడ్రా వల్ల తగ్గిందన్న ఒపీనియన్ తో ఉన్నారు. అదంతా కూడా మీకు వ్యతిరేకంగా దీని ఒక ఫేక్ నారేటివ్ ఇద్దరు పార్టీలు కూడా ప్రతిపక్షాలు నమ్మించడమే కదా వాళ్ళకు ఉంటున్నటువంటి పని. ఒక అబద్ధాన్ని పదే రుద్ది నమ్మించడమే కదా వాళ్ళు చేసేటటువంటి పని. దట్ ఈస్ వాట్ మేము అదే చెప్తా ఉన్నాం. ఏదైతే హైకోర్టులో ఒకప్పుడు ఆపడానికి చేసినటువంటి ప్రయత్నాలు, తర్వాత అదే హైకోర్టు నుంచి ముఖ్యమంత్రి గారికి తర్వాత ఈ ప్రభుత్వానికి ప్రశంసలు వచ్చినటువంటి సంగతి నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక చెరువుని కబ్జా చేసినటువంటి వాడు ఫస్ట్ ఒక పేదోళ్ళని ముంగటేస్తాడు. పేదోళ్ళని ముంగటేసేసి ఆ సర్వే నంబర్ మీద ఏదో ఒక ఫేక్ సర్వే నంబర్, అబెటింగ్ సర్వే నంబర్ అంటాం మనం దాన్ని, ఒక బై నంబర్ వేసేసేసి దాని మీద ఒక కరెంటు మీటర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి, అధికారంలో ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక మీటర్ తీసుకొని కబ్జాలు ఉన్నట్టు చూపించి తర్వాత దాని అనుమతుల కోసం పోయి తర్వాత చెరువుని కబ్జా చేసి కట్టేటప్పుడు ఆ పేదోళ్ళని పక్కకు జరిపి ఉన్నతమైనటువంటి బిల్డింగులు కొట్టేసేటటువంటిది ఎక్కడైనా కబ్జాదారులు చేసేటటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు కొట్టేయాలి అనుకుంటే ఇట్లాంటి కబ్జాలని ప్రోత్సహిస్తాడండి. కూలగొట్టాలి అని అనుకుంటున్నానంటే ప్రకృతిని కాపాడనికే, తద్వారా పేదోళ్ళని కాపాడనికనే, మరీ ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు మోసపోవద్దు. చెరువులు ఉన్నట్టు ఈ రోజు కాకపోతే రేపైనా కూడా నీకైతే నష్టమే కదా. రేపొద్దు వర్షం పడ్డది, రేపొద్దు నీ ఇళ్లలోకి వచ్చి కాలనీలు మొత్తం మునుగుతున్నాయి, ఎన్ని ఘటనలు లేవు. ఇప్పుడు నగరంలో మేము దాని మీద చలో అట్లా కూడా మనం మాట్లాడుకుందాం. సపోజ్ ఒక 10 పైసలు గిట్ట గతంలో కబ్జాలైనా అని అనుకుందాం. గతంలో 10 పైసలు కబ్జాలైనాయి కాబట్టి నేను 90 పైసలు కూడా నేను కొట్టేసేస్తా అని చెప్పి ఈ 10 సంవత్సరాల్లో ప్రకృతిని మొత్తం విఘాతం చేసేటటువంటి కార్యాచరణకి బీఆర్ఎస్ పార్టీ పూనుకుందా లేదా? దీన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు సచివాలయం నుంచి మరి మేము ఇచ్చినాము. సార్ మేడం ఇప్పుడు మేము ఒక్క నిమిషం, రాకేష్ గారు ఉన్నారు కదా, ఒకసారి రాకేష్ గారు ఏం చెప్తారు? మీ హయాంలోనే మొత్తం వాళ్ళు 10 పైసలు చేస్తే మీరు 90% చేశారు కబ్జాలు అని చెప్పేసి అంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ ఇదే కన్వెన్షన్ దగ్గరికి జేసీబీ పోయి నాగపాం పడిగిప్పిన టిప్పి మళ్ళీ ఎందుకు తోక ముడిచి వచ్చింది అనేటువంటి చెప్తారు. ఒక్క నిమిషం రాకేష్ గారు. మేడం నేను ఏమంటున్నా అంటే నిజంగానే మేము కబ్జా చేసినప్పుడు కూలగొట్టేమనండి, మేము వద్దంటున్నామా? వీఆర్ ఓపెన్ ఛాలెంజింగ్. ఏ ఊరిని డిక్లేర్ చేయమని చెప్పండి ఒకటే. నెక్స్ట్ వచ్చేసి బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకు. ఎందుకంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి కాన్ఫరెన్స్ లో, సొంత కాన్ఫరెన్స్ లోనే మైనస్ ఓట్లు ఇచ్చేసి ఆయనకు వచ్చిన మెజార్టీ నుంచి తగ్గించేసుకొని డికేఆర్ నగర్ బీజేపీ ఎంపీ గెలిచారు. ఆయన ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో కూడా బీజేపీనే గెలిపించారు.
కాబట్టి నేను ఏమంటాను, ఇట్లాంటి ఆరోపణలు చేసుకుంటూ పోవచ్చు. ఇవి కాదు నేను చేయాల్సింది. కన్స్ట్రక్టివ్ వేలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదన్నా జరిగిందా, నిర్మాణాత్మకంగా ఏదైనా జరిగిందా? ఈ రోజు ఎందుకు ఇప్పటివరకు బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు? పాతే అంటారు. మీరు 2 సంవత్సరాల నుంచి ఉన్న అవన్నీ ఇవ్వండి. బీసీ ఫీజు రియంబర్స్మెంట్, మైనారిటీస్, ఎస్సీ ఎస్టీ ఏవైతే రియంబర్స్మెంట్ ఉన్నాయో అవన్నీ ఇవ్వండి. కాబట్టి నేను ఏమంటానంటే ఇవన్నీ జూటా మాటలు చెప్పేసి ఏదో నిన్న వచ్చి బెదిరిస్తారా ప్రజలు నచ్చుకొని? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. మేము గెలిచినా కానీ సీఎం రేవంత్ రెడ్డి కదా. మీ సన్న బియ్యం పోతాయి, మీ ఉచిత బస్సు పోతుంది. అంత భయం ఎందుకు? అంటే మేము ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిస్తే అవన్నీ పోతాయా? అంటే అంత భయం ఎందుకున్నాడు సీఎం గారు? కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్ గా ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నాడు. ఆ చైర్ ఉంటుందా పోతుందా అని ఆయన తెలియకుండా అజరుద్దీన్ మంత్రి అయిండు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడే చెప్పిండు అజరుద్దీన్ మంత్రి అవుతున్నా అంటే ఏమో నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, అదే విధంగా కన్ఫర్మేషన్ లేదు, అది ఏం చేస్తుండో క్లారిటీ లేదు. కాబట్టి ఒకటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కన్ఫ్యూజన్ లోకి వెళ్దామని ట్రై చేస్తున్నారు. ప్రజలేం కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ తోటి ఉన్నారు. మన యూరియా కష్టాలు చూసారు, ఈరోజు హైడ్రా కష్టాలు చూస్తారు. తప్పకుండా ప్రజలు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీని అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారు. ఇంకోటి గతంలో మేము గెలిచినటువంటి రాకేష్ గారు గెలుస్తాం.